బిగ్ బాస్ బుల్లితెర మీద ఎన్ని రకాల సంచలనాలు రేపిందో మనందరం చెప్పుకోకర్లేదు. అయితే మొదటి సీజన్‌లో ఎన్టీఆర్ దీనికి వ్యాఖ్యాతగా వహించి సూపర్ డూపర్ హిట్ షోగా తీసుకొచ్చారు. ఇక రెండో సీజన్‌లో నాని హోస్ట్‌గా చేసినప్పటికీ కూడా కౌశల్ ఆర్మీ ప్రభంజనం ఇక్కడ, అక్కడ కాదు. ఎక్కడైనా సరే కౌశల్ ఆర్మీయే అన్నట్టుగా ప్రవర్తించారు. ఇక దాదాపుగా 'బిగ్ బాస్' సీజన్ 2 కౌశల్ వల్ల దాదాపుగా ఎన్నో రెట్లు పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. నాని వ్యాఖ్యాతగా వహించి ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాడు. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ కన్నా ఎక్కువగా కౌశల్ ఆర్మీ ప్రభంజనం ఎక్కువగా మారింది. ఇక విషయానికి వస్తే 'బిగ్ బాస్ 3'కి ఇప్పటికే ఎన్నో రకాల సన్నాహాలు సిద్ధమైపోయాయి. మొదటి షోని హోస్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ గానీ, రెండో సీజన్‌ని హోస్ట్ చేసిన నాని కానీ, ఎప్పుడు కూడా ఇంక మళ్ళీ మేము చెయ్యము అన్నట్టుగానే చెప్తున్నారు. ఇక మూడోసారికి ఎవరు అనే క్వెషన్ మార్క్ ఎదురైంది. ఇప్పటికే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌తో పాటు మరికొంతమంది ప్రముఖుల్ని అడగ్గా మొదటగా అల్లు అర్జున్ నో అని చెప్పటం, విజయ్ దేవరకొండ వరుసపెట్టి షూటింగులతో 'బిగ్ బాస్' కుదరకపోవడం అని చెప్పడం జరిగింది. ఇక చిరంజీవికి అంతకు మునుపు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చేసి పెద్దగా ప్రేక్షకాదరణ పొందకపోవడంతో వెంకటేష్‌ని తీసుకుందామా అన్న ప్రపోజల్‌లో 'బిగ్ బాస్' యాజమాన్యం ఉంది. ఇక ఇప్పటికే 'బిగ్ బాస్ 3' గురించి దానిలో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ గురించి ఒక లిస్ట్ వచ్చేసింది. దానిలో మొదటిగా పేరు ఉన్నది మాత్రం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అని వినిపిస్తోంది. అయితే 'బిగ్ బాస్' సీజన్ 1 పూర్తయిన తర్వాత సీజన్ 2లో ఉండేది వీళ్ళే అంటూ మొదటిగా సింగర్ గీతా మాధురి పేరు వచ్చేసింది. అప్పట్లో ఇది ఫేక్ న్యూస్ అని, అదని, ఇదని చాలామంది నేటిజన్లు కొట్టిపారేసినప్పటికీ కూడా 'బిగ్ బాస్' సీజన్ 2లో మొదటి కంటెస్టెంట్‌గా గీతా మాధురియే ప్రత్యక్షమైంది. అయితే ఇప్పుడు 'బిగ్ బాస్ 3'ని ఉద్దేశించి రేణు దేశాయ్ పేరు మొదటగా వచ్చినట్టు తెలుస్తోంది. అయితే రేణు దేశాయ్‌తో పాటు సింగర్ హేమచంద్ర, సీరియల్ యాక్టర్స్ జాకీ, అలాగే ఒకప్పటి హీరోగా పేరు తెచ్చుకున్న వరుణ్ సందేశ్, అంతేకాకుండా ఇంకొంతమంది అప్‌కమింగ్ హీరోయిన్‌లు, యాంకర్‌లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రేణు దేశాయ్‌ని మొదటగా 'బిగ్ బాస్'కి అడిగినప్పుడు తను ఒప్పుకోలేదని, ఆ తర్వాత తనని ఒప్పించారని 'బిగ్ బాస్' యాజమాన్యం చెప్తోంది. అయితే ఇది నిజమా? లేకపోతే వైరల్‌గా మారిన ఒక ఒక న్యూసా అనే విషయం మాత్రం తెలీదు. కానీ నిజంగా రేణు దేశాయ్ గనుక వస్తే షాక్‌లో మెగా ఫ్యామిలీ ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య కాబట్టి ఇప్పుడు ఏమి మెగా ఫ్యామిలీకి తను వచ్చినా కూడా ఏమి ఎఫెక్ట్ ఉండదని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా 'బిగ్ బాస్ 3' మీద సర్వత్రా ఇంకా కుతూహలం పెరిగిపోతుంది. అది 'బిగ్ బాస్' సీజన్ 3 మొదలవటానికి ఇంకొక 4, 5 నెలలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే సర్వం సిద్ధం చేయాలి అంటోంది 'బిగ్ బాస్' యాజమాన్యం. మరి చూద్దామండి. నిజంగా రేణు దేశాయ్ ఉందా? లేకపోతే అంతకన్నా గొప్ప సెలబ్రిటీలే ఉన్నారా? అనే విషయం మాత్రం కొన్ని రోజులు ఆగితే గానీ తెలీదు.